అందరికీ నమస్కారం అండి. లీప్ యాప్ను పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ యాప్ను తల్లిదండ్రులు మీ యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీకు ఇప్పటికే కొంత అవగాహన ఉంది. ఈ లీప్ యాప్ అనేది టీచర్స్ ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళ అటెండెన్స్ వేయడానికి, అలాగే పరీక్ష అయిన తర్వాత పిల్లల యొక్క మార్కులు వేయడానికి ఉపయోగిస్తుంటారని తెలుసు. అయితే ఇప్పుడు మీరు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ విషయాలు తెలుస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, అనగా మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి యొక్క మార్కులు, వారి యొక్క అటెండెన్స్ వివరాలు, అలాగే పాఠం పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి సమ్మరీ వీడియోస్, అదేవిధంగా పాఠం పూర్తయిన తర్వాత పిల్లవాడికి ఇచ్చే హోంవర్క్, ఇలా ప్రతి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్ ఫోన్లో యాప్స్ అన్నీ ఉంటాయి. దానిలో ప్లే స్టోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లీప్ యాప్ అని టైప్ చేసి మనం సెర్చ్ బటన్ పైన ట్యాప్ చేసినట్లయితే లీప్ యాప్ యొక్క ఈ ఐకాన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి చాలా తక్కువ సమయంలోనే యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత సెక్యూరిటీ పర్పస్లో స్కానింగ్ అయితే కొంత సమయం అయితే తీసుకుంటుంది. స్కానింగ్ జరిగిపోయిన తర్వాత కిందన ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా లీప్ యాప్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీనిలో స్టూడెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పైన ఓకే చేయండి, అలౌ చేయండి. ఇప్పుడు మనం స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. దీనిలో అపార్ ఐడి లేదా పెన్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ మూడిట్లో ఏ ఒకటి అవకాశం ఉన్నా మనం ఎంటర్ చేస్తే తర్వాత రెండో ఆప్షన్గా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది. మరి అపార్ ఐడి, పెన్ ఐడి మాకు ఎలా తెలుస్తుంది అంటే, ప్రతి స్టూడెంట్కి స్కూల్లో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు, లేదా హోలిస్టిక్ కార్డు మీకు ఆల్రెడీ ఇచ్చినప్పుడు దానిపైన నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఆ రెండు లేకపోయినట్లయితే మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ముందు యూజర్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. కిందని డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అన్న మాడ్యూల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డేట్ సంబంధించిన మెనూలో ఓపెన్ అవుతుంది. దీనిలో ముందు సంవత్సరం పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం అన్ని సంవత్సరాల యొక్క డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మంత్స్ మనం ఏ నెల కావాలంటే ఆ నెల ప్లస్ డేటు సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అవుతుంది. కింద లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీ ఫోన్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీరు కంగారు పడిన అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు అయితే ఎంటర్ అవుతారో అన్నిసార్లు కూడా ఓటీపీ అనేది వస్తుంది. ఇది పూర్తి సెక్యూర్ అనేది. సో మీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, వాట్సాప్కి అయితే రాదు. టెక్స్ట్ మెసేజ్ని ఓపెన్ చేసి అందులో వచ్చినటువంటి ఓపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇంటర్ఫేస్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది. మనకి విద్యార్థి యొక్క పైన పేరు, క్లాసు, రోల్ నెంబర్ కనిపిస్తాయి. దాంతోపాటు ఈ లీప్ యాప్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొదటి మాడ్యూల్గా స్టూడెంట్ ప్రొఫైల్, దీని మీద ట్యాప్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. స్టూడెంట్ పేరు, చదువుతున్న స్కూలు, స్కూల్ యొక్క వివరాలు, హైటు, వెయిట్, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూపు, పెన్ నెంబరు, ఆధార్ నెంబరు, తల్లి పేరు, తండ్రి పేరు, ఇలా కంప్లీట్గా ఒక విద్యార్థి యొక్క టోటల్ డీటెయిల్స్ అనేవి ఒక డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు టీచర్స్ని కలిసి రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ రెండోది వ్యూ అటెండెన్స్. ఒక విద్యా సంస్థలో విద్యార్థి ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యాడు అనే విషయాన్ని మనం ఈ రెండో టైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వ్యూ మార్క్స్. సో స్కూల్లో జరిగేటటువంటి పరీక్షలన్నిటి యొక్క వివరాలు టీచర్లు నమోదు చేసిన వెంటనే, పరీక్షల పేపర్ దిద్ది నమోదు చేసిన వెంటనే ఇక్కడ మనకు కనిపిస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ సమ్మరీ వీడియోస్, అంటే ఒక పాఠం పూర్తి అయిన తర్వాత ఆ విద్యార్థికి ఎంతవరకు అవగాహన అయింది లేదా బాగా అవగాహన అవ్వడం కోసం సమ్మరీ వీడియోస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్టు, టాపిక్, సబ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి దానికి సంబంధించినటువంటి డేటా డిస్ప్లే అనేది అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా అవైలబిలిటీలో లేదు. ఫ్యూచర్లో ఇది వచ్చేటటువంటి అవకాశం అయితే మనకుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పాఠశాల, అంటే మనకు ఆన్లైన్ క్లాసులో కావచ్చు, లేకపోతే ఆన్లైన్ మెటీరియల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి దీనిలో అందుబాటులో ఉంటాయి.
స్కూల్లో పాఠం పూర్తి అయిన తర్వాత హోంవర్క్ ఇచ్చారో లేదో తెలుసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక మాడ్యూల్ని అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా రోజువారీ పాఠశాలలో పిల్లలకి ఇచ్చేటటువంటి హోంవర్క్లను తల్లిదండ్రులు తెలుసుకొని వాటిపైన ప్రాక్టీస్ చేయించడానికి పూర్తిగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ MDM ఫీడ్బ్యాక్ మీరు అవకాశం ఉంటే MDM ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా 9th క్లాస్ పూర్తి చేసుకుని 10th క్లాస్కు వెళ్తున్న విద్యార్థుల కోసం ఈ సంవత్సరం బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కోర్సు యొక్క వివరాలు సబ్జెక్ట్ వైజ్గా ఈ టైల్లో ఈ మాడ్యూల్లో ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా ఈ మాడ్యూల్ ద్వారా సేకరించుకోవచ్చు. సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ అంటే విద్యార్థి ముందుగా నేర్చుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో చూసి ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పాఠాలు అనేవి విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వీడియో చూస్తూ దీనిలో క్లాస్ని సెలెక్ట్ చేయాలి, సబ్జెక్టు, తర్వాత చాప్టర్, టాపిక్, సబ్ టాపిక్. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఆ వీడియో ప్లే చేసి ఆ పాఠానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం విద్యార్థి ముందుగానే నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో విద్యార్థి సొంతంగా నేర్చుకునే అవకాశం ఈ సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ ద్వారా విద్యార్థికి కల్పించబడుతుంది. ఈ విధంగా విద్యార్థికి సంబంధించినటువంటి అటెండెన్స్, పర్సనల్ డీటెయిల్స్, ముందుగా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం, విద్యార్థి పొందిన మార్కులు, ఇలా ప్రతి అంశాన్ని ఈ లీప్ యాప్లో పొందుపరిచారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఈ లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం.